తల్లిదండ్రుల పేరు, నీ పేరు, నీ భర్తాలను పేరు కూడా చెప్పాలి. కొంచెం కొంచెం. మా పట్టణం అన్న ద్వారక అస్త్రం పట్టణం. హస్తినాపురి పట్టణం. అవునమ్మా. హస్తినాపురి పట్టణం పరిపాలించేది ఎవరు? నీ భర్తాలుడు. పాండు మహారాజు మా యొక్క మామగారు. పాండు మహారాజు మీ మామ. కుంతి మా అత్త. కుంతిదేవి మీ అత్త. ధర్మరాజు మా బావగారు. ఐదుగురు మా యొక్క పాండవులు వాళ్ళు. అవును. ధర్మరాజు మొదటి వాడు, పెద్దవాడు. భీముడు రెండో వాడు, అర్జున, పాల్గొన, పార్థ, కిరీటి, శ్వేతవాహన, భీమచ్చు, ధనంజయ, సవ్యచాచి, దశ నామముల వాడు నా యొక్క అర్జునమ్మ నా విభుడు. అర్జున, పాల్గొన, శ్వేతవాహన, కిరీటి, ధనంజయ 10 నామములు కలిగినటువంటి వాడు వీర అర్జునుడు నీ భర్తాలు. అవునమ్మా. మునగానే చేసుకునేవి. నా పేరు సుభద్ర తల్లి. అబ్బా ఏందో అనుకున్నా అన్ని పేర్లు ఉన్నాయని గుర్తానంటే నీకు పెద్దదే గుండె. కలలు గులుపు మోమిదిగాంచు కుమారుడు ఉన్నాడు. ఒక్కడేనా? అభిమన్యుడు. తర్వాత శ్రీగుడ్డ అయిందా? అది కాదమ్మా. ఆపరేషన్ చేస్తున్నావా? సంతానం లేదు. మేము రానులైతే ఉన్నదన్నట్టు అడుగుతారా? కొడుకులు ఒక్కడే కొడుకు అన్నావు, తర్వాత నీకు సంతానం లేదా శ్రీగుడ్డ అయిందా అన్న తప్పే. మీ అన్న బాలక రావుడు, మా చిన్న శ్రీకృష్ణుడు. ఇంకో అన్న సాక్షికి. వాళ్ళ తోడబిట్ట సుభద్రవు నువ్వేనా? ఒక్కదానివే కదా. ఒక్క పోరైనా కూడా అర్జునుడు చేసుకున్నదంటే చాలా తెలివి కలదాన్ని. అమ్మా ఇంతమందిని విడిచిపెట్టి అర్జునుడు చేసుకున్నావు అంటే నువ్వు చాలా మేధావే. ఎంతో మంది ఉన్నారు కానీ వాళ్ళందరూ విడిచిపెట్టి అర్జునుడు చేసుకున్నావు అంటే నువ్వు నీది లోడ్ పెద్దదే. నీ కరెంట్ ఫుల్ ఉన్నట్టే. అంత